ఫైనాన్స్ అండి. కానీ కస్టమర్ ఇక్కడ బండి కొన్నాడు, 2 months అవుతుంది. అంటే మంత్లీ ఈఎంఐ కట్టలేడు, మళ్ళీ తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటలేడు. అంటే పేపర్ వచ్చి సీసింగ్ ఉంది. సీసింగ్ ఏంటంటే ఇప్పుడు పాత వాళ్ళకి క్యాన్సల్ అయ్యి కొత్త వాళ్ళకి తన పేరు మీద చేసుకోవడానికి రెడీగా వచ్చి ఉన్నది. అంటే ఆ బండి ఎవరి పేరు లేదు. బండి ఆపితే ఇబ్బంది అవుతుంది. కస్టమర్కి ఫోన్ చేసి ఎట్లంటే రెస్పాండ్ ఎట్లంటే ఆ ఫోన్ స్విచ్ ఆఫ్, ఎంగేజ్ చేయడం, ఫోన్ ఎత్తి కట్ చేయడం, అదే అవుతుంది. ఈ లాభం లేదని మా సార్ ఉండి అలా వారి ఇంటికే పోయి రమ్మన్నాడు. నేను పెడతాను, ఆల్రెడీ నడమంట దగ్గర పోతున్నాం. ఇక 10,000 చూపిస్తాను. కానీ కస్టమర్ పేరు బండి అన్నీ మీద మీకు ఏమి తెలియదు. అంటే ఎట్లుంటుంది, డబ్బులు కట్టకపోతే మనం పేరు మీద పోటీ తీయకపోతే ఇబ్బంది ఎట్లయితుంది. అది కావద్దని నేను కస్టమర్ ఆయనకి చెప్పడానికే పోతున్నాను. డబ్బులు కట్టి చేసి కొత్త పిల్లలతో సంబంధం చెప్తే ఏం లేదు. కాకపోతే మేము బండి తీసుకోవాలి. సార్ మీకు ఆడ వెనక మీకు చూపిస్తా చూడండి. మా కొలిక్ నా బండ్లు సీట్ చేస్తారు, బాగా అవుతారు. స్క్రూ డ్రైవరు కరెంట్ పేరు పెట్టి బాగా సీట్ చేస్తారు. అందుకే తీసుకొచ్చినావా నేను ఆయుధాలు ఇవే. వీటితో బండిని అంటే లాక్ ఇస్తే ఏం లేదు, లాక్ చేయకపోతే ఇబ్బంది. ఇక నేను చేసి ప్రయత్నం చేయాలి కదా, అందుకే మన దగ్గర ఉంటాయి. వీడున్నాడు చూడండి, డ్రైవింగ్ చేస్తాడు. ఎప్పుడు బండి ఎక్కగానే ఫోన్ వస్తుంది, ఫోన్ మాట్లాడకుండా డ్రైవింగ్ చేస్తాడు. వద్దురా అంటే విన్నాడు. మొత్తాన్ని మీద మాట్లాడి బండిని పేరు మీద చేసుకోవాలని చెప్పినాం ఆల్రెడీ ఆయనకు. రేపు మార్నింగ్ వచ్చి తన పేరు మీద అంటే బండి తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకొని ఫస్ట్ ఈఎంఐ 2 EMIs ఉండే, ఆ 2 EMIలు ఒక ఈఎంఐ కట్టుకొని బండి తీసుకొస్తాడు. వచ్చి మార్నింగ్ ఇక్కడ తీద్దాం అనుకున్నా కానీ తీరకపోయినా, ఎందుకంటే ఇక కొంచెం ఇబ్బంది ఉన్నాడు. ఆ ఇబ్బందులు నేను పెట్టి తీరాను కదా. మా డ్రైవర్ చూసేలా, మా డ్రైవర్ వెనక వస్తాను. రేపు వచ్చి కట్టుకుంటా అన్నాడు. వీడియో ఇద్దాం అనుకున్న కష్టం తీయలేక చూపిద్దాం. నాకేమో ఇక్కడ ఉండే చూడండి. ఇప్పుడు మేము ఈ బండిని అంటే మీదికి తాడు మీద చూపిస్తున్నా. ఆపరేటింగ్ నుంచి నువ్వు నడపాల్సింది. ఎందుకు వాట్సాప్ ఏం పనిష్మెంట్ చూసినా వాట్సాప్ డబ్బు మొత్తం నేను నడుపుతున్నా, మళ్ళీ ఇప్పుడు నేను నడుపుతున్నా. ఇంకా డబ్బులు పండుగ నేను 2:30కి ఎక్కిన బండి, 2:30 అయింది, 3:30, 4:30, 5:30, ఇంకా జర అయితే 6. నిన్ను బండి మీద నేను నడపకుండా నేను ఎన్ని కిలోమీటర్లు నడిపిన ఒకసారికే. ఒకసారా? ఎన్నిసార్లు పోలేదు? ఎన్ని వీడియోలు తెలుసుకో, చూసుకోవాలి. ఇంకా వీడియోలు తీయని కూడా ఉన్నాయి. ఎట్లా వినమనుకున్నావు, ఎట్లా వస్తున్నావు నాకు అర్థం. ఏ రూట్కి వెళ్ళొస్తున్నాము? తాటికాయలు మీకు తెలిసిన ఉంటుంది. ఈ రూట్లో ఉన్న చాలా అనుకున్నాము. తాటికాయలు, చిన్నపెండియాల, గన్పూర్ నుంచి రత్నాపల్లి, రత్నం నుంచి జనంకి పోతున్నాం. హైవే ఎక్కగా ఖచ్చితంగా నడిపిస్తే గొడవ పెట్టుకున్నా సరే నేను కాలు నొప్పిరే మన చూడ
దగ్గర ఇక ముంగడు వాళ్ళ దగ్గరికి వచ్చినాము, చిన్నపల్లికి వచ్చినాము. మా ఫ్రెండ్ వాటర్ తీసుకుని వేయండు, తీసుకొచ్చి బండి వెనక ఉన్నది. మస్తు చూపెట్టిందండి. అప్పుడు ఎండాకాలము ఎటు పోయి రావాలంటే ఫస్ట్ చేతిలో వాటర్ ఉండాలి. ఎప్పుడైనా కమాను ముంగడ హైవే. ఇక్కడ మనం లెఫ్ట్ పోతేమో వరంగల్, మనం రైట్ సైడ్ పోతేమో జనగాం. మనం జనగాం పోతున్నాం. నా ఫ్రెండ్ ఇంకా రావట్లేదు. సుభాష్ ఫ్రెండ్, సుభాష్ ఇంకా ఏడైతే లేదా ఇంటికి పోవడానికి? ఇది నాకెందుకే? ఏంటిది అది? డబరొట్ట తెచ్చిండు. వాటర్ అంటే డబరొట్ట తెచ్చిండు. అవపడుతుంది అందుకు. ఈయన మా కొత్త సుభాష్. సుభాష్ పోదామా? ఇవాళ అవుతుంది 6 అవుతుంది. సరే మేము వెళ్తున్నామండి. ఇప్పుడు తినేసి వెళ్తాం. మరి కొద్దిసేపట్లో మీ ముందుకు వస్తుంది మన కొమ్మాల టోల్ గేట్. ఇక్కడ ఉత్తు పుణ్యాన ఎందుకు మన రోడ్ జర్నీ సులువుగా కానిచ్చు కాబట్టి వీళ్ళకు మన బండి తరపున విరాళంగా ఇస్తున్నాము. 120 కట్నం ఇప్పుడు చెల్లిస్తారు మా ఊళ్ళో ఈ ఫాస్టాగ్ తరపున నుంచి. తీసుకోండి. గేట్ ఎత్తరు చూడండి. గేట్ తీయమని కూడా తీయరు, ఎందుకంటే వాళ్ళకెళ్ళి పైసలు కట్ అయినాకనే తీస్తారు మా ఊళ్ళు. మా వాడు ఎంత స్పీడ్గా వచ్చినా కూడా ఇక్కడ ఖచ్చితంగా ఆగాల్సిందే. ఎందుకంటే ఇది టోల్ గేట్ గవర్నమెంట్ కాదనుకున్నారు, ప్రైవేట్ వెళ్ళండి. గేట్ అనగానే 1 2 3 3 లెక్కగానే తీసుకున్నాడు. అంటే నేను లెక్క పడితే తీయవాడు, వానికి పైసలు లెక్క తీసుకున్నాడు కాబట్టి తీసి అది పద్ధతి. ఏమంటారు? కస్టమర్ మళ్ళీ డబ్బులు కట్టిండు, ఇలా తీసుకుపోతా అండి. బండి పెట్టినాం పార్కింగ్ అట్లా. అంటే ఇప్పుడు నేను ఉన్నది మా పార్కింగ్ యార్డు. ఇప్పుడు నేను పోతున్నది ఏమో మా షాపు, అంటే మా ఆఫీస్ అక్కడనే ఉంటుంది. మొత్తానికి ఎటువంటి కస్టమర్కి బండి ఇచ్చేసాం. ఆయన కూడా బండి వేసుకొని వెళ్ళిపోయాడు. ఇక నెక్స్ట్ ఇట్లా ఉంటుంది ఇక స్టెప్ బై స్టెప్. ఎవరు ఎంత పెండింగ్ ఉంది, ఎవరు ఎన్ని నెలలు ఆగింది, 3 months అయిందా, 4 months అయిందా, 6 months అయిందా, ఆగిందా, ఈఎంఐ అనుకుంటే చూసుకున్న పార్క్ తీసుకున్న కూడా అవుతుంది. ఎట్లయినా ఏ బండి అయినా సరే మనం ఎక్కడైనా సరే కొన్నా కూడా వెంటనే ఆ పేపర్ రాగానే ఫస్ట్ మన పేరు మీద రిజిస్టర్ చేసుకోవాలి. ఇప్పుడు అది వేరే పేరు నుంచి మన డిస్ట్రిక్ట్, వేరే డిస్ట్రిక్ట్ మన డిస్ట్రిక్ట్ సీసీ కొడతారు. సీసీ కొట్టినాక ఎట్లా అట్లనే పక్క పెడతాం పెనాల్టీ వచ్చింది. ఆ పెనాల్టీ వేస్ట్గా వాడిని కట్టిన ఎందుకు? అది పేపర్ రాగానే వెంటనే 2 days 1 days మన పేరు మీద వేసుకుంటాం. డబ్బులన్నీ మేము కదా సేఫ్ అవుతాయి కదా, అట్లా ఆలోచించాలి. ఏ బండి అయినా సరే, ఇదే కాదు ఏదైనా సరే ఫస్ట్ అది కొనడానికి వెంటనే మన పేరు మీద వేసుకోవాలి.